కర్నూలులో న్యాయమూర్తి ముందు పోసాని కృష్ణమురళిని అర్ధరాత్రి హాజరుపరిచారు. ఆయన పైన మొత్తంగా 17 కేసులు నమోదయ్యాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కారణంగా ఈ కేసులు అయితే పెట్టడం జరిగింది. ఇది 3వ జైలు ఆయనకి అండ్ 3వసారి రిమాండ్ కూడా. ఎందుకంటే మొదటిగా ఆయన్ని రాజంపేట జైల్లో ఉంచారు. అప్పుడు 14 రోజుల రిమాండ్, తర్వాత గుంటూరు జిల్లాకి తరలించారు. అక్కడ 10 రోజుల రిమాండ్. మళ్ళీ ఇప్పుడు కర్నూలు అధోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు రేణువర్మ పెట్టిన కేసు కారణంగా ఈ పిటి వారెంట్ ఇష్యూ అయింది ఆయన మీద. దాని విచారణ నిన్న నైట్ అర్ధరాత్రి జరిగింది, 2 గంటల ఆ సమయంలో. ఆ తర్వాత ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించారు. అది కూడా మార్చి 18 వరకు కొనసాగనుంది. అయితే పోసాని అక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ చేశారంట న్యాయమూర్తిని. ఏంటంటే, నాకు హెల్త్ అంత సరిగ్గా లేదు, సో నేను కర్నూలు హెడ్ క్వార్టర్స్లో ఉండేలాగా నన్ను కొంచెం మీరు పర్మిషన్ ఇవ్వండి అంటూ అడగ్గా న్యాయమూర్తి పోసాని వాదనను కొంచెం అంగీకరించి ఆయన్ని కర్నూలులో ఉండేలాగా రిమాండ్కు పంపించమని చెప్పారంట. దీనికి సంబంధించిన వీడియో మన దగ్గర ఒకటి ఉంది, అది చూసేద్దాం ఇప్పుడు. ఇది విచారణకి తీసుకెళ్ళింది. అండ్ అధోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు ఆయన్ని తీసుకెళ్లారు. అండ్ జనాలు కూడా చూడొచ్చు పోసానిని అక్కడ తీసుకొచ్చిన టైంలో జనాలు ఎంతమంది వచ్చారనేది. అండ్ వైసీపీ నాయకులు సైతం వస్తున్నారు ఆయన్ని, అంటే రిమాండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోలీసులు తీసుకెళ్తున్న టైంలో మనం నిన్న చూసుకుంటే అంబటి రాంబాబు సైతం రావడం జరిగింది. అండ్ వీఆర్ విత్ యూ, భయపడొద్దు అని చెప్పడం కూడా జరిగింది. అలానే వైసీపీ నాయకులు, నేతలు అయితే చాలామంది రావడం జరుగుతుంది పోసాని గారిని ఇట్లా తీసుకెళ్లే టైంలో. చూడాలి మరి నెక్స్ట్. ఇంకా 17 కేసులు అనుకుంటున్నారు, కానీ కొత్త కొత్త కేసులు పెడుతూనే ఉన్నారు, వివిధ జిల్లాల్లో పెడుతూనే ఉన్నారు. పోసాని అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇలా ఒక జైలు నుంచి ఒక జైలుకి, ఒక కోర్టు నుంచి ఒక కోర్టుకి తిప్పుతూనే ఉన్నారు. ఇది మరి ఎన్ని కేసులతో ఆగుతుందో, అంటే మాట్లాడిన ఒక అనుచిత వ్యాఖ్యల మీద ఇన్ని కేసులు పెడుతున్నారా, లేకపోతే వేరువేరుగా కేసులు పెడుతున్నారా, లేకపోతే ఇది మొత్తం కూటమి ప్రభుత్వం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది చూడాలి. అయితే వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా అనేది ఏంటంటే కక్ష సాధింపు చర్యలు కానీ, అంటే పోసానిని ఒక ట్రామటైజ్ చెయ్యాలి అనే ఇదంతా జరుగుతుంది, ఇదంతా చేస్తున్నారు కావాలని అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఒకటే ఇష్యూ మీద ఇన్నిసార్లు కేసెస్ పెట్టడం, ఇన్నిసార్లు ఇన్ని విచారణలు, ఇన్ని రిమాండ్లు, ఇదంతా చూస్తుంటే వాళ్ళు ఈ మాటలు అంటున్నారు. చూద్దాం మరి ఎక్కడి వరకు వెళ్తుంది ఈ కేసులు, ఎన్ని కేసులతో ఆగుతాయి, అండ్ ఇదంతా ఎక్కడి వరకు తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం అనేది కూడా వేచి చూడాలి.